నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. వీటీవీ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ చరిత్రలో ఆగస్టు 15 ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు. ప్రతి సంవత్సరం ఈ రోజున భారతదేశం తన స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంది. 1947లో బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొంది స్వతంత్ర దేశంగా అవతరించిన శుభదినం ఇది. ఈరోజు కేవలం ఒక సెలవు దినం కాదు, మన పూర్వీకులు చేసిన త్యాగాలను, పోరాటాలను గుర్తు చేసుకునే పవిత్ర దినం. స్వాతంత్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుల ఆశయాలను, ఆత్మ బలిదానాలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తిని కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. వీటీవీ పొలిటికల్ ఛానల్ తరపున ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తిని, జాతీయ సమైక్యతను పెంపొందించే ఈ ప్రత్యేక కథనాన్ని ఒకసారి చూద్దాం. స్వాతంత్ర పోరాటం ఒక సుదీర్ఘ ప్రస్థానం. భారతదేశ స్వాతంత్రం కేవలం ఒక రోజులో వచ్చినది కాదు. వందల సంవత్సరాల బ్రిటిష్ పాలనలో భారతీయులు అనేక కష్టాలను, అవమానాలను ఎదుర్కొన్నారు. ఆర్థిక దోపిడీ, సామాజిక వివక్ష, రాజకీయ అణచివేత వంటివి ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ దుర్భర పరిస్థితుల నుండి విముక్తి పొందడానికి అనేక మంది మహనీయులు తమ జీవితాలను త్యాగం చేశారు. మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతంతో సత్యాగ్రహ ఉద్యమాన్ని నడిపితే, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి వీరులు సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు. జలియన్ వాలాబాగ్ దురంతం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి సంఘటనలు స్వాతంత్ర కాంక్షను మరింత రగిలించాయి. ఝాన్సీ లక్ష్మీబాయి, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, అల్లూరి సీతారామరాజు వంటి ఎందరో నాయకులు, ఉద్యమకారులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశం కోసం పోరాడారు. వారి త్యాగాల ఫలితంగానే 1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్రాన్ని పొందింది. ఈ రోజున ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రసంగం నవభారత నిర్మాణానికి నాంది పలికింది. స్వాతంత్రం అనంతరం భారతదేశం ఎదుర్కొన్న సవాళ్లు, విజయాలు చూద్దాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం అనేక సవాళ్లను ఎదుర్కొంది. దేశ విభజన, మత ఘర్షణలు, పేదరికం, నిరక్షరాస్యత వంటి సమస్యలు దేశాన్ని పట్టిపీడించాయి. అయినప్పటికీ భారత నాయకులు దృఢ సంకల్పంతో ఈ సవాళ్లను ఎదుర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేశారు. ఆర్థిక అభివృద్ధికి బాటలు వేశారు. విద్య, వైద్య రంగాలలో గణనీయమైన ప్రగతిని సాధించారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో కూడా భారతదేశం ప్రపంచ దేశాలకు ధీటుగా నిలిచింది. హరిత విప్లవం, శ్వేత విప్లవం వంటివి ఆహార భద్రతను పెంపొందించాయి. అంతరిక్ష పరిశోధనలలో ఇస్రో సాధించిన విజయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. నేడు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలిచింది. ఇది మన స్వాతంత్ర సమరయోధుల ఆశయాలకు, మన ప్రజల కృషికి నిదర్శనం. అయితే నేటి తరం బాధ్యత ఏమిటో చూద్దాం. నేటి తరం స్వాతంత్ర స్ఫూర్తిని బాధ్యతగా కొనసాగించాలి. ఆగస్టు 15 కేవలం గతాన్ని గుర్తు చేసుకోవటం మాత్రమే కాదు, భవిష్యత్తుకు మార్గదర్శనం కూడా. స్వాతంత్రం అంటే కేవలం రాజకీయ స్వాతంత్రం మాత్రమే కాదు, సామాజిక, ఆర్థిక స్వాతంత్రం కూడా. నేటి తరం యువత స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలి. అవినీతి, అసమానతలు, అజ్ఞానం వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించడానికి కృషి చేయాలి. విద్యావంతులుగా, బాధ్యతాయుతమైన పౌరులుగా దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడాలి. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పే భారతీయ సంస్కృతిని గౌరవించాలి. వీటీవీ పొలిటికల్ ఛానల్ తరపున ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకొని, అలాగే దేశాభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నాం. దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడాలి. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పే భారతీయ సంస్కృతిని గౌరవించాలి. వీటీవీ పొలిటికల్ ఛానల్ తరపున ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకొని దేశాభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నాం. ఆగస్టు 15 భారతీయ చరిత్రలో ఒక మైలురాయి. ఇది మనకు స్వాతంత్రాన్ని ప్రసాదించిన రోజు, మన పూర్వీకుల త్యాగాలను గుర్తు చేసే రోజు. ఈ పవిత్ర దినం సందర్భంగా స్వాతంత్ర సమరయోధులందరికీ శిరస్సు వంచి నమస్కరిద్దాం. వారి ఆశయాలను కొనసాగిస్తూ బలమైన, సుసంపన్నమైన భారతదేశాన్ని నిర్మించడానికి కృషి చేద్దాం. వీటీవీ ప్రేక్షకులకు మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇటువంటి దేశభక్తిని పెంపొందించే మరిన్ని వీడియోల కోసం వీటీవీ పొలిటికల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.